ఆయనలో నమస్తే. మంచిగురా. మంచిగున్నాను నేనైతే. మీరు కూడా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరని అయితే అనుకుంటున్నాను. మంచిగా ఉండాలి కూడా. ఎట్లా ఉంది హైదరాబాద్లో బిజినెస్ ఏందనేది ఆ, మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చాలా మంది చూస్తున్నారు అన్న మన వీడియోను. వచ్చిన లైక్ చేయండి, ఎందుకంటే ఇంకెక్కువ మందికి చేరుతుంది. మీకు నచ్చితేనే కొద్దిగా లైక్ అనేది, షేర్ అనేది, సబ్స్క్రైబ్ అనేది చేయండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇంకా కొంతమందికి చేరుతుంది అంతే. ఏంటంటే ఒకవేళన్నా నా నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అంతే. రైడర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే డ్రైవర్ పార్ట్నర్స్ ఉన్నారో, అంటే చాలా మంది ఇప్పటికే కొందరు కొట్టినట్లు కొద్దిగా ఎందుకైనా మంచిది తాగిన వాళ్ళతోటి కానీ, కొద్దిగా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళతో కానీ ఆర్గ్యుమెంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే మనకైతే మనకు మనకు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, బైక్ కానీ, ఆటో కానీ, కారు కానీ, ఈవెన్ పోర్టర్ అలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా చూసినా సరే, డెలివరీ పార్ట్నర్స్ ఏదైతే ఏమున్నదో ఎక్కువ మీరైతే ఎవరితో కూడా గొడవ పడవేకండి. మనకైతే అంత అవసరం లేదు గొడవ పడేంత. చూసుకొని జర జాగ్రత్తగా. ఎందుకంటే ఈ మధ్య పగబట్టడం, వాళ్ళేదో అనుకుని మన మీద అనుకుని రాజకీయాలు ఉంటే మనకి మన గురించి అయితే ఈ కంపెనీ కానీ, ఈవెన్ రాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ అయితే పట్టించుకోవాలి. ఈవెన్ ఊబర్ అయితే కొద్దిగా ఫోన్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ కాల్ అయితే ఒక 5-10 నిమిషాలు ఏమైందంటే వెయిట్ చేస్తామని చేస్తాం. అదొక తప్పించి మిగతా ఓలా కానీ, ర్యాపిడో కానీ అస్సలు పట్టించుకోవు. ఎక్కడైనా లేట్ అయినా పికప్కు చూడండి, ఇట్లయితే జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు నేను 2-3 సంఘటనలు చూశాను హైదరాబాద్లో అయితే. ఏంటంటే డ్రైవర్ చెప్తా ఉన్నారు, ఇట్లా నా మీద అటాక్ చేయడానికి ట్రై చేశారని, ఇంకెక్కడ చెప్పారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇలాంటి జరిగిన సంఘటన అంటే ఎక్కడైనా ఏ ప్రాంతమైనా, హైదరాబాద్ అనే కాదు, వేరే దగ్గర ఎక్కడ జరిగినా కానీ జాగ్రత్తగా ఉండండి కొద్దిగా. ఎందుకంటే ఎవరు లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ చూసుకుంటూ ఉండండి. మళ్ళీ ఏంటంటే నైట్ 10-11 తర్వాత జర కొద్దిగా చూసి చూసి ఆ కొద్ది ఏరియాలకు వెళ్ళకపోవడం మంచిది. ఉమ్, ముఖ్యంగా బైక్ రైడర్ పైన అయితే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి, బైక్ రైడర్ ఎవరైనా ఉంటే. ఆటోలో కూడా జరగచ్చు, కార్లో అయినా జరగచ్చు. చేయాలనుకున్నానికి ఏడైనా చేస్తాడు. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా ముందు జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య ఈ ఏంటంటే ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. లేనిపోని మన కుటుంబాలు ఉంటాయి, మన మీద ఆధారపడి ఉంటాయి. ఏదో ఆ ఒక్క రాత్రి చేసి మొత్తం మనం పొడి చేసేది ఏముండదు. మన కుటుంబానికి సంపాదించేది మొత్తం ఈ ఆ ఒక్క రాత్రి, లేదంటే ఆ రాత్రి 11 తర్వాత, 12 తర్వాత, 1 గంటల తర్వాత చేసి ఆ వచ్చిన ఒక 4-5 రైడర్లోనే మొత్తం మన కుటుంబాన్ని మొత్తం అయితే పోషించుకోలేము. సో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ అంటే నన్నైతే మాత్రం కొద్దిగా నైట్ 10-11 ఆ ఏరియాలో కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది రైడ్స్ని. ఎందుకంటే మన మీద ఆధారపడే వాళ్ళు మన కుటుంబాలు ఉంటాయి. మన కుటుంబానికి మనమే ఆధారం కాబట్టి అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి, మన గురించి ఎదురు చూసే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. ఎందుకంటే మనమే లేనప్పుడు మనం మన కోసం మనీ అయితే ఏం చేయలేము. చూడండి, అందుకనే చూసి కొన్ని ఏరియాలకు వెళ్ళకపోవడం మంచిది. కొన్ని ఏరియాలకు మంచిది. లోపల లోపల ఉంటే చేసుకోండి, వద్దని అనట్లేదు, కానీ కాస్త చూసి. ఎందుకంటే ఏమవుతుందంటే ఈ రాత్రి తాగిన వాళ్ళతోటి కానీ, వాళ్ళతోటి కానీ మనం గొడవ పడడం కానీ, బైక్ మీద చాలా మంది రాత్రి కావచ్చు బుక్ తీసుకోవడం కానీ, కొందరు అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇలా జరుగుతూ ఉంది. ఎన్నో చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ఎవరైనా కానీ కనీసం ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, బైక్ రైడర్ కానీ,
బైక్ డ్రైవర్ కానీ, ఆటోలు కానీ, క్యాబ్స్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో ముందు మనం కూడా కొన్ని విషయాలైతే ష్యూరిటీగా కంపల్సరీగా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే కానీ తాగి మీరైతే బండ్లు నడపమాకండి. మీరు ఒక్కరు చేస్తారు, మిగతా అందరిని అంటారు. అది ఎవరైనా కానీ ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఎవర్రా అంటే పలానా ఆటోలందరూ అంతేరా, బ్యాడ్ తాగుతాడు, ఎవరు నడుపుతాడు, ఎవరు ర్యాష్గా నడుపుతాడు. ఎవరో ఒకరు ఇద్దరు చేయడం వల్ల మిగతా అందరికైతే నేమొస్తుందన్న. మన ఆటో ఒకటనే కాదు, క్యాబ్ కానీ, బైక్ కానీ, ఇంకా ఏదైనా కానీ డ్రైవింగ్ చేస్తుంది. చూడండి కాస్త మన ప్రవర్తన ముందు మంచిగా ఉంచుకుందాం, ఎదుటోళ్ళని తర్వాత మనం అది చేస్తాం. కానీ ముందైతే మనం కరెక్ట్గా ఉంటాం. ఎవరైతే తాగి నడిపే వాళ్ళు ఉంటారు, ఏదైనా స్మోక్ చేసినప్పుడు కూడా మీకు అలవాటు ఉందనుకోండి, కంపల్సరీ ఉంటే ఎక్కడన్నా ఆఫ్ పెట్టుకోండి. ఆఫ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అది మీరు ఏదైనా చేసి ఉంటుంది అంటే మీరు పనులు చేసుకొని ఇంత 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 సోప్ వేసుకోవడం ఏదో వేసుకుంటాం అట్లా. ఎవరికైనా అలవాటు ఉంటే నేనైతే అలవాటు చేసుకోమని చెప్పట్లేదు, ఆ అలవాటు కూడా మానుకోవడం మంచిది. ఉం? అట్లా మీరు ఏదైనా ఉందో ఫస్ట్ మనము కరెక్ట్ ఉందాం, మిగతా అలా కరెక్ట్గా డ్రాప్ చేద్దాం. ప్రతి ఒక్క రైడర్ అయితే అనుకోండి ఇట్లా. ఎందుకంటే మనం కూడా మంచిగా ఉండాలి. వాళ్ళని మంచిగా రైడ్ దింపేసేయాలి, దింపేస్తేనే మనకు కమ్మ వస్తుంది. మన గురించి అయితే ఏ కంపెనీలు పట్టించుకోబోయా, షూర్గా చెప్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక రైడర్ అన్న ఇన్స్టాగ్రామ్లో ఒకరు చూశాను. ఆ అన్నని ఎంత 99 సంవత్సరాల్లో చిల్లర ఏదో బ్లాక్ చేసి పెట్టారు ర్యాపిడో వాళ్ళు. గుర్తుంచుకోండి, బ్యాగ్ ఒక్కటి ఏ కంపెనీ అయినా కానీ ఏదైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ వెర్షన్నే పట్టించుకుంటుంది. ఈవెన్ మా కస్టమర్ మనలో కొట్టినా కానీ మన మీద పెడితే మనల్ని బ్లాక్ ఇస్తుంది, కానీ కస్టమర్ని అయితే ఎవరేమనరు. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి చెప్తున్నా, మనం అయితే జాగ్రత్తగా ఉంది ఎదుటి వాళ్ళ గురించి. ఎదుటి వాళ్ళు ఎట్లా ఉంటారో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, అదైతే అని చెప్పలేము. మనమైతే మన కంపెనీలో అయితే మనకు సపోర్ట్ చేయాలన్న గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇది ఒకటి. ఈవెన్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా కాలు వీలు ఏదైనా ఇరిగిపోతే ఏదైనా ఇన్సూరెన్స్గా ఒక్కదాని విషయంలో అదవుతుందేమో, కానీ మిగతా ఏ విషయంలో ఆడు మనలో కొట్టినా మనల్ని తిట్టినా కనీసం ఎవడు రాడు, కనీసం ఎవడు చూడడు. కనీసంలో కనీసం ఉండదు. పలకరించే కనీసం ఏదైనా ఇట్లా అయిందని తెలిసినా కానీ ఎవరైతే రారు మన దగ్గరికి. మన కంపెనీలు అయితే చాలా వరకు పట్టించుకోవు. మన ఉట్టి ఏదన్నా కంపెనీకి మన ఇట్లా సమస్య ఉందని చెప్తేనే మన కంపెనీ పట్టించుకోవు. అలాంటిది మనకేమన్నా అయితే పట్టించుకుంటారు అన్న గ్యారంటీ అయితే లేదు. చూసుకోండి, ఎందుకంటే ర్యాప్ అయితే ఎవరు పట్టించుకోరు. ఇంతకుముందు ఒక అన్నకు ఇట్లనే ఆయన అన్న కూడా చాలా మంది యూట్యూబ్లో ఏంటంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్స్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నారు. చూడండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. అందుకే ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. నైట్ టైం అయితే చూడండి, ఇక్కడ జనసంచారం ఉంటే ఎక్కడ జనసంచారం ఉండదో అక్కడ, ఎక్కడైతే ప్రజలు తిరుగుతుంటారో అక్కడ, ఎక్కడైతే మనుషులు ఉంటారో గానే ఉండి అటు ఎతన దూరం ఉన్నదంటే అన్న అక్కడ దాకా అయితే మేము రాలేము, ఇక్కడే ఉంటాం అని చెప్పేసి అని అవసరమైతే రైట్ క్యాన్సిల్ చేసి వచ్చేసండి. వాళ్ళు అక్కడ తాగుతూ ఉంటారో ఏం చేస్తుంటారో, ఎవరేం తాగుతుంటారో, తాగుతున్నారో తింటున్నారో ఏం చేస్తారో మనకైతే తెలియదు. ఆ టైంలో ఆ రైడర్ యొక్క మూడ్ ఎట్లుంటుందో, ఆ బుక్ చేసుకునే వాళ్ళ మూడ్ ఎట్లుంటుందో, వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ యొక్క స్థితి ఎట్లుంటుందో మనకు తెలియదు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో మనకు తెలియదు. మానక మానసిక పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలియదు. అందుకనే ప్రతి ఒక్కరు చూడండి. కొన్ని ఏరియాలకైతే చూసి వెళ్ళండి. ఆ ఒక్క రాయుడుకు లేదంటే ఆ ఒక్క రాయితో మనం ధనవంతులు అయితే లేదా రేపటి నుంచి ర్యాపిడో నడుపుకుంటుంది, లేదా ఓలా నడపం, లేదంటే ఊబో నడపం, అదైతే ఏముండదు. చూసి వెళ్ళండి, ఇట్లా జాగ్రత్త తీసుకుంటే. ఎందుకంటే చాలా ఇప్పటికైతే ఇద్దరు ముగ్గురు మీద ఇట్లా అటాక్ అయింది ఇట్లా అని చెప్పి ఇట్లా చెప్తా, 'చెప్తా' 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 '
మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క స్థితిని కూడా మనం మంచిగా ఉంచుకోవాలి. ఎలాంటి బిహేవియర్, ఎవరైనా కస్టమర్ నవ్వుతూ మాట్లాడినా కాసేపు నవ్వండి. కాసేపు మాత్రమే మాట్లాడండి. ఎక్కువ నవ్వుతున్నారు, ఏమి చేస్తున్నారు కదా అని చెప్పి ఓ గంట సేపు చదువు పెట్టండి. చదువు పెడితే అది దిగిపోయే ముందు వాళ్ళు ఏదైనా ఇక్కడ కంప్లైంట్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ కంపెనీ వాడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి వాడు మాత్రం బాగుండాలి. మనల్ని మాత్రం బ్లేమ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి మీద విషయాల మీద ప్రత్యేకించి మీరైతే చూసుకోండి. ఆ? మనం కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలి. మనం మంచిగా ఉండి వాళ్ళని మంచిగా దింపేసి మంచిగా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా దించండి. ఏదైనా సరే బుకింగ్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది ఆతరుతరగా ఏదో బుకింగ్ తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఒకటి తీసేసుకొని మళ్ళీ ఊరికే క్యాన్సిల్ చేయమాకండి. చాలామంది కస్టమర్స్ ఏమంటున్నారంటే ఇప్పటికీ దాన్ని బుక్ క్యాన్సిల్ చేస్తారు బాబు అంటారు. మీకు ఇష్టం లేకపోతే ఆ ఏరియా వెళ్ళే ఉద్దేశం లేకపోతే మీరు తీసుకోకండి. ఎవరో ఒకరు ఇద్దరు చేశారంటే మంచి ఒక 4-5 సార్లు అట్లనే అవుతుందండి. ఇది రైడర్ సేఫ్ గురించి అయితే ఇట్లా చెప్తున్నానమ్మా. ప్రతి ఒక్క ఎవరైతే బైక్ రైడర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కొద్దిగా సేఫ్గా ఉండండి. చూడండి కస్టమర్ ప్రవర్తన ఏదైనా బాగాలేకపోయినా అప్పుడే అక్కడనే దింపేసి వెళ్ళిపోండి. అన్న నాతోటి కాదన్న మీరు వేరే బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినా అని చెప్పేసి లేదా వేరే డ్రైవర్ అని ఆటో అంటే ఇటో అంటే ఏం కాదు. బైక్ వాళ్ళు అయితే చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఎవరైనా తాగిన వాళ్ళు ఇట్లా అట్లా అనిపిస్తే మాత్రం వాళ్ళు పడిపోయి చేస్తుంటారు. పడిపోతే మనకే ఇబ్బంది. ఆటోలోని క్యాబ్లోనే అంటే ఆటో ఒరిగిపోతాడు, ఆటో ఎటన్నా ఒరిగి అవుతుంది. ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండి కస్టమర్లు జాగ్రత్తగా దింపండి. వేరే షార్ట్ కట్ రూట్లని ఇటు వెళ్ళిపోతుందని అటు వెళ్ళిపోతుందని మీరైతే ఎవరు కూడా షార్ట్ కట్ రూట్లు పెట్టయి పెట్టకండి. మీకు గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడన్నా మీరు గ్రహించండి. అప్పు అప్ప ఏంటి మనకు మీరు రైడ్ ఎంట్రీ చేసినాక మనకు అమౌంట్ చూసేటప్పుడు పైన ఇంకొక అమౌంట్ చూపిస్తుంది. అప్రైట్ రేట్ అని చూడండి. దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. మనం షార్ట్ కట్లో పోతే మన అమౌంటే కట్ అవుతుంది. ఎవరు పొమ్మన్నారు అంటున్నారు. సో ఉన్న రోడ్డు ఉన్నట్లనే పెట్టండి. కస్టమర్ చెప్పినా కానీ లేదు మేడం మా చిల్లాన చూపిస్తున్నా ఇలానే వెళ్ళాలి. ఈ నైట్ పూట అయితే షార్ట్ కట్లు దిక్కినట్లేదు ఒకటి సార్ ఎవరైనా చూసుకోండి, జాగ్రత్తగా ఉంది ప్రతి ఒక్కరు. ఓకేనా? ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే థ్యాంక్ యూ.